సార్ చెప్పండి, ఇక్కడ దాదాపుగా జూబ్లీస్లో ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడం అనేది జరిగింది. ఆల్రెడీ ఒకరికొకరు కూడా పోటీతోటి ప్రచారాలు కొనసాగుతున్నాయి. మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నట్లు, ఎవరికి గెలిపించాలి, ఈరోజు పట్టం కట్టాలనుకుంటున్నారు ఇక్కడ వాసు? బీఆర్ఎస్కే పట్టం కట్టాలనుకొని చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకు బీఆర్ఎస్కి ఎందుకు చేసింది కదా ఈయన, హైడ్రా అది ఇది చేసి పబ్లిక్కి కొంచెం ఆగం పట్టించేసిండు. ఆగం పట్టించేసిండు. అందుకోసం పబ్లిక్ అక్కడ లేదు. ఇక్కడ పిఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, గోపీనాథ్ అన్న వాళ్ళందరూ కలిసి మంచి వర్క్ చేసిండ్రు. వాళ్ళు తెలుసు కదా, ఫంక్షన్ హాల్ కట్టిండ్రు, మళ్ళీ గ్రౌండ్ ఉంది, మళ్ళీ అంబేద్కర్ అది యూనివర్సిటీ కాలేజ్ అది ఉంది, మళ్ళీ వాటర్ ట్యాంక్ కట్టిండ్రు. మళ్ళీ ఇవన్నీ కట్టిన తర్వాత హైడ్రా అనేది మంచిదే కదండి, ప్రజలకు కొంచెం ఉపయోగపడేదేమో. అంటే చెరువులలో ఎప్పటి నుంచి చెరువు నా చిన్నప్పుడు చూపిస్తే హైడ్రా ఆనందనగర్ కాలనీ ఖైరతాబాద్లో అది తీస్తాను. హైడ్రా చేస్తావా? నేను చేపలు పెట్టినా, అదే చెప్తున్నా కదా, దాంట్లో తెలుస్తుంది కదా మీకు. హైడ్రా అంటే ఇక్కడ హైదరాబాద్లో ఏం లేదా? ఉన్నోళ్ళే ఉన్నాయి ఆడ, గుద్దవలసిన వాళ్ళు ఉన్నది. మళ్ళీ ఆడ చెయ్యి, ఆనందనగర్ ఖైరతాబాద్లో హైడ్రా చెయ్యి. నేను చిన్నప్పుడు చేపలు పెట్టినా. నేను ఆడ నుంచి ఖైరతాబాద్ స్టేట్ బ్యాంక్ కాడ నుంచి మండల ఆఫీస్ దాకా ఉన్నది చెరువు. అది మళ్ళీ అది అప్పుడు నా చిన్నప్పుడు ఉండేది, నేను దాంట్లో చేపలు పెట్టినా. అది హైడ్రా కాదు. అప్పుడు ఎందుకు కట్టనిచ్చిర్రు? మళ్ళీ నవాబులోది ఉండేది. ఇప్పుడు మళ్ళీ కులగొట్టు, మళ్ళీ పోయి అది కులగొట్టు. మళ్ళీ ఇది పార్క్ ఏంది, ఎన్టీఆర్ పార్క్ ఉంది, మళ్ళీ నెక్లెస్ రోడ్డు అవన్నీ దాని పక్కన నెక్లెస్ రోడ్ పక్క ఇక్కడ సోమలిగూడ రోడ్ ఉంది కదా, అక్కడ సైడ్ కూడా బిల్డింగ్లు అవుతున్నాయి కదా, ఇప్పటికే నడుస్తున్నాయి. అవి కూడా చెరువులోనే ఉన్నాయి కదా అన్న, అవి కూడా హైడ్రానే కదా. మళ్ళీ అవి కూల కొట్టరాదు. మళ్ళీ పేదోళ్ళు అంటే ఉన్నోళ్ళు అంటే మంచిది, పేదోళ్ళు ఓటయ్యారు, ఉన్నోళ్ళే వేస్తారు. అయితే వాళ్ళ దగ్గరికి పోమాలి, నువ్వు పేదోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మళ్ళీ నీకేం అవసరం మళ్ళీ పేదోళ్ళతోని? ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ. అందుకే పబ్లిక్ అంతా వన్ సైడ్ అయిపోయింది పిఆర్ఎస్కే. నవీన్ యాదవ్ నేను లోకల్, నాకు అన్ని కమ్యూనిటీలు ఉంటాయి ఇక్కడ, అన్ని కమ్యూనిటీలతో పరిచయం ఉన్నది నాకు, కాబట్టి గెలిచేది నేనే అని చెప్పేసి ఇక్కడ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అవునన్నా, పెట్టుకుంటారన్నా. ఎవరిది వాళ్ళు, మాది మాకున్నది, వాళ్ళది వాళ్ళకు ఉంటుందేమో, మా ఇష్టం మాకున్నది అంతే, దానికన్నా మించింది. మైనార్టీలకు ఈ రాష్ట్ర సర్కార్ ఏమి ఇస్తున్నది, ఏమేమి ఇవ్వకుండా మాట తప్పించలేదు. అన్నీ 6 గ్యారెంటీలు ఏమో చెప్పింది. 6 గ్యారెంటీలో ఏంది, గ్యాసు, మళ్ళీ అది కరెంట్ ఒకటి ఇంటికి వస్తుంది, ఒక ఇంటికి వస్తలేదు. 200 యూనిట్ ఫ్రీ, ఒక ఇంటికి వస్తుంది, ఒక ఇంటికి వస్తలేదు. అదొకటి ఫెయిల్ అయిపోయింది. గ్యాస్ పోయింది. మిగతా అవి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అవి ఇవి రైతు బంధు, తులం బంగారం ఇడుస్తున్నావా? ఎంతమందికి ఇచ్చినావు నాయన నువ్వు? ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? మరి చెప్పు, మళ్ళీ చూపి, మళ్ళా నేను వస్తాను, చూపి. మళ్ళా తులం బంగారం ఇచ్చింది. మా దగ్గర పెళ్ళిళ్ళు కాలేదా? మొన్ననే అయినాయి, మా తాండ్రులు అయినాయి, ఈడైనాయి బస్సులా. ఎవరికి ఇచ్చినావని? తెలుగులో పెళ్ళిళ్ళే 3 అయినాయి. ఈడ ఇది రాలేదు కదా మళ్ళీ వాళ్ళకు. ₹1,00,000 కూడా రాలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్లికేషన్ రాసి ఇచ్చేస్తే ₹1,00,000 వస్తుండే. ఇప్పుడు ఏవి మళ్ళా? మీరు చేయండి. మళ్ళా ఆ 1,00,000 ఇచ్చేదా, 1,00,000 ఇస్తే అయిపోతుండే. మళ్ళీ తులం బంగారం అంటే 1,30,000 పోతుంది ఇప్పుడు తులం. నువ్వు అది ఏడుస్తావు, ఇది ఏడుస్తావు, ముందే అప్పులని ఏడుస్తున్నావు. కేసీఆర్ ముంచుకొని తిన్నాడు, అన్నీ ఇది చేసుకున్నాడు, మంచిగా ఫామ్ హౌస్లో కూర్చున్నాడు అని చెప్తున్నావు నువ్వు. మళ్ళీ నువ్వు ఇవన్నీ ఎందుకు హామీలు ఇచ్చినావు అన్న? ఎందుకు ఇచ్చిండ్రు ఇవన్నీ హామీలు? మళ్ళీ హామీలు ఇవ్వలేదు, అవి ఏం నిలబడలేదు. ఈసారి అయితే ఇక్కడ నుంచి సునీత మేడమే పిఆర్ఎస్. రైట్. పెన్షన్ వస్తుందా? వస్తుందయ్యా. ఎంత వస్తుందయ్యా? 2,000 వస్తుంది. 2,000 వస్తుంది. కొత్త సర్కార్లో 2 ఏళ్ళ ఎంత రావాలి మరి? 4,000 ఇస్తాడు, ₹5 ఎక్కువ ఇవ్వలేదు. అదే 2,000 వస్తుంది. అదే 2,000 వస్తుందా? ఇద్దరికి వస్తుందా మరి? ముసలామికి ఆమె 2010 వెళ్ళిపోయింది. నేను ఒక్కనే ఉన్నా. నా కొడుకు, నేను, కోడలు ఉన్నాం అంతే. నా కోడలకు 2,500 వస్తున్నాయా? కబరికి ఇంతవరకు రాలేదు. రాలేదు. ఆ కాంగ్రెస్ వాళ్ళ పని అంతా నేను ఇందిరాగాంధీ కన్నా చూసుకుంటూ వస్తున్నా. కానీ మరి చెన్నారెడ్డి, కొల్లేజ్ జయభాస్కర్ రెడ్డి, అరే ఇందిరమ్మ ప్రభుత్వం మంచిది కదనే ఇక్కడ అప్పుడు చేశారు. కానీ వాళ్ళ ఆయన మా ఇందిరాగాంధీ చేతి కింద ఉన్న వాళ్ళు మొత్తం దోపిడి సొమ్మే. మరి ఇప్పుడు ఎట్లున్నది మరి రాష్ట్రంలో? ఈ కేజీఆర్ ఇది కట్టించినందుకు చాలా నయం అయింది. అంతలోగా ఇది కట్టించాడు కదా, మేము అప్పుడు గుడిసెల రేకుల రూములు ఉన్నాం. మరి చెన్నారెడ్డి కానీ ఇందిరాగాంధీ ఒక్క రోజు కూడా దీని పునాది వేయలే, కట్టలే. కేజీఆర్ వచ్చినాక ఇది కట్టాడు, 2,000 చేశాడు.
నయం అయిపోయింది చాలా. ఓకే, తినడానికి కూడా అయితే అయింది. మరి ఏమేమి పథకాలు వచ్చినాయి నీకు ఇప్పుడు ఈ 2 ఏళ్ళ పాలనలో? కాంగ్రెస్ వచ్చింది కదా, 2 ఏళ్ళు అవుతున్నది. ఈ 2 ఏళ్ళలో మరి ఏమేమి అందినాయి నీ ఇంటికి? అయ్యో, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారుగా, ఏందనగా దండగన్నా? 4,000 500కి సిలిండర్ ఇస్తుంది. ఆ సిలిండర్ లేదు, నా పాడు లేదు, అది కూడా లేదు, ఏది లేదు. ఏది లేదు. మరి ఏందో బిజినెస్లో నడుస్తున్నది కదా, ఓట్లు నడుస్తున్నాయట కదా మరి? నడుస్తున్నాయి ఇక నేను దేవుని నమ్మినప్పుడే కానీ ఇది గెలవాలన్నా పైన ఆయన్ని గెలిపియాలి. అవును, మనం కరెక్ట్ చెప్తున్నా. మనం ఎంత ప్రయాసపడ్డా కానీ ఎవరిని గెలిపియాలనో, ఎవరిని నిలబెట్టాలనో, ఎవరికి న్యాయం చేసేవారు ఎవరైతే చేస్తారో వాళ్ళే నిలబెడతాడు పైన. అంతే దేవుడు అంతే. అంటే ఇప్పుడు న్యాయ నిర్ణేతలు అనేది మనమే, ఓటర్లమే. ఎవరికి మనం నిలబెట్టుకోవాలనేది ఓటర్ల చేతుల్లో ఉంది కదా? లేదు లేదు, పైన ఉన్న ఆయన చేతులు ఉంది. పైన ఆయన చేతులు ఎట్లా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓటును పైన ఆయన ఆగం చేస్తాడా? ఇప్పుడు నువ్వు వేసిందా? ఇప్పుడు పవీనయ్య పర్వతం చెప్పాడు పోయా, పోతే ఆయన 9 ఏళ్ళు రాజ్యం వేయాలని ముఖ్యమంత్రి చేయాలని చెప్పాడు కేసీఆర్. 9 ఏళ్ళు ఉన్నాడు ఆయన, దిగిపోయాడు. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. మరి ఇప్పుడు సునీతమ్మ, నవీన్ యాదవ్ అంటున్నారు చాలా మంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ బీజేపీ వాళ్ళు నిలకడగా ఉన్నారు, కానీ ఇవి 2 మాత్రం బాగున్నాయి అంటున్నారు. మరి 2 కానీ బీజేపీ మాత్రం బైబిల్ రాయబడి ఉంది, లాస్ట్లో చివర్లో బీజేపీ గెలుస్తుంది. లాస్ట్లో చివర్లో గెలిచి అప్పుడు బైబిల్ గుంజుకునడము, కైసలను కొట్టడము, కాలు పెట్టడము, అప్పుడు 660 మధ్యలో అప్పుడు వస్తుంది. అప్పుడు జరుగుతుంది. కానీ మరి ఇప్పుడు గోడమండల ఇది ఎట్లున్నది? జూబ్లీస్లో ఎట్లున్నది? 2 నవీన్ యాదవ, సునీతమ్మన ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, కారు గుర్తు చేతి గుర్తు నడుస్తున్నది కదా ఫైట్. మరి ఈ 2 పార్టీలలో ఏ పార్టీ గెలవబోతున్నది? మనం దేవుళ్ళం కాదు చెప్పడానికి, మనం జోటలు అంతే. కానీ ఎవరు గెలుస్తారో ఆయనకు ఒక్కరికే తెలుసు. నేను యథార్థంగా చెప్తున్నా, ఆయనకు ఒక్కరికే తెలుసు. ఏం పేరు నీ పేరు? నా పేరు ఇస్సాకు. ఓకే, మంచిది.